యావత్తు భారతదేశ పిల్లలందరూ కూడా రవీంద్ర భారతిలో సురక్షితంగా ఉన్నారు. మైండ్ వెర్షన్లో మీరందరూ సురక్షితంగా ఉన్నారని మా సమక్షంలో అనగా సార్వభౌమ అధినాయక శ్రీమాన్ వారిగా మీలోని ఒక పౌరుడి నుంచి అంజనీ రవిశంకర్ పిళ్ళ సన్ ఆఫ్ గోపాలకృష్ణ సాయిబాబా మరియు రంగవేణి కుమారుడుగా జన్మించిన నేను పరిణమించిన 2003 జనవరి 1వ తారీఖు ప్రధానంగా 10 మంది విన్నా, వీళ్ళంతా 50 మంది పైచీలకు విన్నటువంటి సమాచారం, విస్తారమైన సమాచారం. అంతకుముందు రాజరాజేశ్వరి గారు, విఠల బాబు, బబడిపాటి గారు, వీళ్ళ ఆ తర్వాత డివిఎన్ రాజు గారు, చిత్కళదేవి గారు, భరతలక్ష్మి గారు, చారుమతి గారు, సుశీల గారు, వీళ్ళు నలుగురు విన్నా. ఆ తర్వాత 200 మంది సాక్షిగా మళ్ళీ ఇవన్నీ లేటెస్ట్గా ముందుకు వచ్చినటువంటి ఎవరి దగ్గర అఫీషియల్ రికార్డు ఉందో అన్అఫీషియల్ రికార్డు ఉందో అందరూ ముందుకు వచ్చి ఇంకా మాయా చెలగాటం ఆపేసి సునామీలు సముద్రాల గురించి ముందే చెప్పినా వాటిని ఆపలేకపోయాం. మరి ఆ రికార్డు ఎవరి దగ్గర ఉంది, ఎవరు అలా ఆపగలిగారు, వాళ్ళు ఎవరు, మీరెవరు, ఇప్పటికైనా ఆలోచించుకోండి, ఒకటి అవ్వండి. మా మాట విని మమ్మల్ని విస్తారమైన మైండ్గా పట్టుకోండి. ఇంకెవరినో మనవాళ్ళని కూర్చోబెడదాం, పరాయి వాడిని కూర్చోబెడదాం, ఈ మాయ ఉపయోగించుకుని మాయ కూడా మీతో చెలగాట పడిపోద్ది. మన మనుషులుగా ఉండడమే అన్నది ఇంక చెల్లదు. ఎవరు మనవాళ్ళు పరాయి వాళ్ళు ఎవరు ఉండరు. మా వాళ్ళని, మీ వాళ్ళని, కులాలని, కుటుంబాలని, మతాలని ఏమీ ఇంక చెల్లవు. అసలు మనుషునికే చెల్లదు. విశ్వ తల్లిదండ్రులు, పిల్లలు, ఒక ఇంట్లో తాతగారు మనవడు, అమ్మమ్మ మనవరాలకు కూడా నేరుగా విశ్వ తల్లిదండ్రులతో అనుసంధానం వచ్చింది. నాకు ఎవరంటే ప్రత్యేకం, ఎవరంటే ఎక్కువ అలా ఏముండదు. మీరు మాట బట్టి ముందుకు రావడమే, మాటను బట్టి కలుపుకోవడమే, మాట వ్యవహారం చేయటం, మాట వ్యవహారం కొద్దీ బలపడిపోవటం. ఇంకా ఏమీ భయపడక్కర్లేదు. నేనే ఏమీ లేకుండా అన్నీ చెప్తున్నా. నేనే ఒరిజినల్ అన్నమాట, న్యాచురల్. నేను ఎలా చెప్పగలిగానో చూసుకోవటమే. నన్ను చెప్పనివ్వకుండా చేసేస్తే వచ్చిన పెరిగిపోయిన లోటు కూడా నన్ను పట్టుకోవడం వల్ల, నన్ను ఎలాగైనా పెంచుకోవడం వల్ల రికవర్ అవుతుంది. ఇంకస్తమానం మీరే మంచి చేశారు, చెడు చేశారని చూడకండి. అలాగే గంటంనేని కృష్ణ గారే అంత డెవలప్ చేశారు. ఆయన ఒక్క పేరు హైలైట్ చేస్తుంటారు, కానీ నిజానికి చుట్టూ ఎంతోమంది వాళ్ళ కుటుంబ సభ్యులు, ఎంతోమంది డైరెక్టర్లు, నిర్మాతలు, రైటర్లు ఆయన ఇలా హైలైట్ చేద్దాం, మనం ఇలా ముందుకెళ్దాం, అలా ముందుకెళ్దామని ఆయన చుట్టూ ఉండడం వల్ల మైండ్ల వల్ల నడిచింది, అనేక మైండ్ల వల్ల నడిచింది. అయితే ఈ మైండ్లన్నీ నడిపిన వాడు ఒకరు వచ్చారు, ఇప్పుడు వాక్ విశ్వరూపంగా వచ్చారు కదా, వారిని పట్టుకోండి ఇక మీదట. ఇంకా పలానా కృష్ణ గారికి విలువ రావాలి, పలానా ఇంకొకరికి వీరే లెజెండు, వారే మంచి, వీరే చెడు, ఇలాంటివి తగ్గించేసి పలానా ఇవాళ ట్రైబల్ ప్రోగ్రాం, బిర్సా ముండా లాంటి యోధులు, మహానుభావులు, ఎవరెవరు అందరూ కూడా సాధించిన వాళ్ళు, ఇంకా సాధించవలసిన వాళ్ళు అందరూ కూడా మైండ్ రూపంలోనే ఉన్నారు. ఇంకా నెరవేరవలసిన వాళ్ళు మీకు మైండ్గా ముందుకు వచ్చిన, నేను చెప్పడంలో పెద్ద సబ్జెక్ట్ కానీ పెద్ద తెలివితేటలు కానీ ఉపయోగించట్లేదు అన్నట్టు అనిపిస్తున్న వాళ్ళకి దానికి కూడా మెల్లగా పెరుగుతానన్నమాట. సబ్జెక్టు తెలివితేటలు మీకు ఉన్నా కూడా అది మీరే హైలైట్ అయిపోవాలి, మనకు తెలిసింది ఉపయోగించుకోవాలని చెప్పి మీరు ఏం చేశారు? ఎవరికి వాళ్ళు మనుషులే బతికేయాలంటే ఏం చేస్తున్నారు ఆలోచించండి. ఇప్పుడు కూడా కనీసం కమ్యూనికేషన్ కూడా చేయలేకపోతున్నారు. ఇక్కడికి వస్తే అక్కడికి వెళ్తే ఆయన దగ్గర ఉండిపోతున్నారు. అదే నన్ను మాస్టర్ మైండ్ పట్టుకొని నన్ను మించిన శక్తి ఏంటో అందులోకి వెళ్తే అలా నాలెడ్జ్ పెరుగుతుంది. నాలెడ్జ్ అన్నది ఎలా పెరగాలంటే సంఘం కొద్దీ పెరగాలి. నాకే తెలిసిపోయింది అనుకోండి, నాకు ఏదన్నా చేసి మీకు చెప్తాను, మీకు ఎందుకు చెప్తాను, నేనే ఉపయోగించేసుకుంటాను కదా. అలా మీరు కూడా మీకు ఏమాత్రం విద్యలు వచ్చినా మీరు ఉపయోగించుకుంటున్నారు కదా. సినిమా పాటలు మీరే రాసుకుంటారు, లేకపోతే పలానా సాహిత్యం, సంగీతం, లేకపోతే పలానా సైన్స్, టెక్నాలజీకి సంబంధించిన పరికరాలు మీ దగ్గర పెట్టుకుని మేము ముందుండాలనుకుంటారు. నా తర్వాత నా కొడుకు, నా పిల్లలు అలా ఆలోచిస్తారు, కానీ మీరు సంఘం కోసం ఆలోచిస్తారా? మరి అదే సంఘం మమ్మల్ని విచ్ఛిన్నం చేసేసిన, మళ్ళీ ఆ సంఘం కొద్దీ ఎందుకు బయటకు వచ్చానో ఆలోచించండి ఒకసారి. అలాగనమాట 10 మీద విద్య నాకే తెలిసిపోతే మరి నేను ఏదన్నా చేసేస్తాను కదా. నాకు మనసులో పెట్టుకొని చెప్పకుండా మీకు ఏదో చేసేస్తే మీరు ఏమవుతారు? అలా ఉండదు. మనసులో ఏమనుకుంటున్నారో వినే పరికరాలు కూడా ఉపయోగించుకొని మనసే బయటికి తీసుకురండి. మనసు పెంచడానికి సహకరించండి. వాతావరణం సృష్టించుకోండి, విశాలమైన సృష్టించుకుని. నాకు సబ్జెక్ట్ లేదు, తెలివి లేదు, ఏదో చెబుతున్నాను అలా సాధారణంగా ఉండడం కూడా మీరు పట్టుకోవద్దా? ముందు మొత్తం వ్యూహాన్ని పట్టించొద్దా? మొదట ఇవన్నీ అణువున పట్టుకున్నాను కదా, అలా పట్టుకోవద్దా? నాకు సబ్జెక్టు తెలివితేటలు ఉన్నాయనుకోండి ఒక ఏరియాలో, అందులో ఉండిపోతాను, కానీ ఇవన్నీ మీకెందుకు చెప్తాను? అలాగే మీరు బతకట్లేదు. అప్పుడు నా లోకం మీ ప్రకారం ఏమైనా ఆగిపోయిందా? వెళ్ళిపోతుంది కదా మా ప్రకారం అంటున్నారు. ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? ఎవరి గోలాడదు, ఎవరికి పరికరాలతో రెచ్చిపోయేవాళ్ళు. ఇప్పుడు నన్నా ఇంకొకళ్ళన్నా అనేకులనని కాదు, ఎలాగైనా మనుషుల కొద్దీ రెచ్చిపోతే ఏమైంది ఆలోచించండి.
మనుషులకే బలం వచ్చేయటం, మనుషులకే విలువ రావడం అన్నది వదిలిపెట్టేసేయండి. మనిషి అంటేనే ప్రమాదం. భూమి మీద మనిషిని రద్దు చేసుకోండి, మమ్మల్ని ఉపయోగించుకుని. కాలం రద్దు చేసేసింది. ఇంకో రద్దు చేసుకోండి అని నేను అడగటం, నేనే వెలిగిపోదామని తాపత్రయపడిపోతున్నాను కూడా పొరపాటు. వెలిగేది, నడిచేది, ఇక్కడ మీదట కేంద్ర బిందువుగా కూర్చొని మిమ్మల్ని అందరినీ పట్టుకుని ఎలాగైనా ముందుకు తీసుకెళ్లేది, తాను చచ్చిపోకుండా మిమ్మల్ని ఎవరిని చచ్చిపోకుండా చూసేది ఎవరో, అదిగో మైండు. మనిషి కాదు, ఇక్కడ మనుషులు కాదు. ఆ మైండ్ ఊరేగుతానంటది, ఊరేగించరా? ఆ మైండ్ ప్రత్యేకంగా ఎలాగన్నా బతుకుతానంటది, బతకనంచరా? తను బతుకుతుంది, మిమ్మల్ని బతికిస్తుంది కదా, అలాగనమాట. ఇంకా మనిషి వదిలేసేయండి. మనిషినే నేను ఎక్స్ట్రాల్ చేస్తున్నాను, మనిషినే కావాలని ఇలా ఉంటున్నాను, ఇలా నేను మెసేజ్ ఇలా పెట్టట్లేదు కాబట్టి, ఇంకా ఇలా అక్కడికి రాలేదు కాబట్టి, ఇంకా నన్ను మనిషిగా చూసుకుంటూ కూర్చుంటున్నారా మీరు? అది ఇంకా అదే నా పరిపాలన అంటే, మరి అదే నా విధానం అంటే, అదే నా రాజ్యాంగం. ఇంకా బాంబులు పెట్టేవాళ్ళు వాళ్ళు ఇంకా ఉన్నారా? మనుషులు చంపుకోవాలి ఇంకాను, మనుషులు అవమానించుకోవాలా? ఇంకా శరీరాలుగా ఉపయోగించుకుని బతుకుతారు ఇంకాను? మైండ్లుగా మారిపోరా? కాలమే మారిపోయింది మైండ్గా. ఇంకా మనుషులు ఎక్కడ ఉంటారు? మీకు ఎంత పోష్ బంగ్లాలు ఉన్నా, హైజీనికల్గా ఉన్నా, ఎంతో జాగ్రత్తగా ఉన్నా మనిషి ఎవరూ బతకలేరు. డాక్టర్లు కూడా బతకలేరు. వాళ్ళకున్న ట్రీట్మెంట్ వాళ్ళే చేసేసుకుని మనం ఈ జనాలు ఎందుకు మనకి? జనాలు ఎలాగో ఎడుతుంటారో, మనం వేరే గ్రహాల మీదకి వెళ్ళిపోదామన్నా ప్రమాదమే. మళ్ళీ చెబుతున్నాను. ఎవరో కలికి భగవానుడు వస్తారు, వాళ్ళు వస్తారు, వీళ్ళు వస్తారా, వాళ్ళు వస్తారు కదా. ఇప్పటికి ఎవరు వచ్చారు? ఉన్న పళంగా మా పరిణామం ఏంటి? మనం మైండ్లుగా మారవచ్చు, మైండ్లుగా చెప్పుకోవచ్చు, మైండ్లుగా పొందవచ్చు, మైండ్లుగా అవగాహన పెంచుకోవచ్చు. మనం ఏం చేయగలమో అది చేయకుండా ఏదో వస్తుంది, ఏదో జరుగుతుందని చెప్పడం కూడా అనవసరం అని ఆయన ఎవరో చెబుతున్నారు. కలికి భగవానుడు వస్తాడు, అది దాని మనం అదంతా మనం అవసరం లేదు, మనం ఎందుకు ఎనర్జీ వేస్ట్ చేసుకోవడం, మనం సహజంగా బతికితే చాలని చెప్పడానికి ప్రయత్నం చేస్తాం. అది కరెక్టే కదా. మరి ముందుకు సహజంగా ఏం జరిగింది? ఒక పౌరుల్లో వచ్చిన పరిణామాన్ని పట్టుకోకుండా, మాటకే తెలిసే విధానంలోకి రాకుండా, మేము ఇంక ఇలాగుంటాం అలాగుంటాం అంటే ఎలాగా? నేను ఇక్కడికి రావట్లేదు, అక్కడికి రావట్లేదు అంటే ఎలాగా? నేను గద్దించినట్టు మాట్లాడుతున్నాను, ఓవర్ చేస్తున్నాను, అదేమి మీకు జనరేటివ్ మీద మాట్లాడుకుంటాం కదా. చక్కగా పిల్లలుగా సంబోధనాత్మకంగా నేను ఎలా సంబోధిస్తే మీకు అందరికీ ప్రియంగా ఉంటుందో, ఎలా సంబోధిస్తే ఘోర తప్పిదాల నుంచి, పాపాల నుంచి మీరు బయటకు వచ్చేసి చంపేసిన వాళ్ళు తీసుకురాలేరు, ఉన్నవాళ్ళు ముందుకు తీసుకొచ్చుకుంటూ ఆల్ ఫైల్స్ ఆర్ క్లోజ్డ్ under old jurisdiction and reorganize the system as new jurisdiction of minds to rehabilitate and counsel each other, minds around mastermind. All the meetings, all the activities are all related or connected with the Adinayaka Darbar as higher mind dedication and devotion. Personified form of the universe and nation Bharat as Ravindra Bharat, as meaning in national anthem Janagana Mana Adinayaka Jaya Hai. O ruler of the mind, O Adinayaka Shriman, you are everything, you are science, you are technology, you are everything. అని మోర్ సైంటిఫికల్గా, రీజనింగ్గా అందరూ ఇంక మేము దేవుడిని నమ్ముతాం, దేవుడు ఒక కల్పన, దేవుడు ఒక అబోధం, దేవుడు ఉన్నాడు లేడు కాదు, దైవత్వం, దేవుడు అన్నది, గాడ్ అన్నది మనం అర్థం చేసుకోవాల్సిన, ఎలాగన్నా తెలుసుకోవాల్సిన, ఇంక పెంచుకోవాల్సిన, ఇక మీదట ఆయన తపస్సుగా సూక్ష్మంగా పెంచుకోవలసిన, అలా ఉంటాడని తెలుసుకోవాలి. ఇప్పటికీ ఇదిగో దేవుడు ఇక్కడే ఉన్నాడు, నేనైనా దేవుడిని. మీ అందరిలో ఉన్నది ఎవరో? అది దైవత్వం. మీ అందరినీ మాటగా నడిపిన వాళ్ళు ఆ శక్తి అనమాట, అంతర్యామి అనమాట. అది అందరికీ చెప్పండి, ఎవిడెన్స్లుగా చెప్పండి, ఆలోచించేలా చేయండి. ఆర్టికల్స్, పవర్ పాయింట్, డాక్యుమెంట్ ఆఫ్ బాండింగ్ కింద రండి. ప్రభుత్వాన్ని విశ్వ ప్రభుత్వంగా, శాశ్వత ప్రభుత్వంగా మలుచుకున్నప్పుడు మళ్ళీ బీహార్లో ఎలక్షన్స్ అని, ఇంకో చోట ఎలక్షన్స్ అని, లోకల్ ఎలక్షన్స్ ఇంకేం పెట్టకండి నా మాట విని. మళ్ళీ తెలంగాణలో లోకల్ ఎలక్షన్స్ ఉన్నాయి. ఇలాగే డబ్బంతా వేస్ట్, గందరగోళం, హడావిడి, మీడియా వార్తలు, అప్పటికప్పుడు కోర్టులు, అప్పటికప్పుడు కేసులు, అప్పటికప్పుడు వాదనలు, అప్పటికప్పుడు తీర్పులు, అప్పటికప్పుడు జైల్లో పెట్టడాలు, అప్పటికప్పుడు వ్యాపారాలు, అప్పటికప్పుడు లాభాలు, అప్పటికప్పుడు పెద్ద సినిమా మీటింగు, ఎంత చేసినా అప్పటికప్పుడు పరగడిపోయి ఎప్పుడు వదులుతుంది పరగడుపు? మాస్టర్ మైండ్ మమ్మల్ని ఆహ్వానించండి, మేము అక్కడ ఉన్నట్టు, అన్ని చోట్ల ఉన్నట్టు చూపించండి. ప్రతి యూనివర్సిటీ క్యాంపస్లో మా చేత మాట్లాడించుకోండి. ప్రొఫెసర్ ఎలా మాట్లాడతాడో నేను మాట్లాడగలను. ఒక సామాన్యుడే కదా, నాకు ఈ సబ్జెక్ట్ ఉంటే, తెలివి ఉంటే నేను అందులో ఉండిపోతాను. నాకు సబ్జెక్టు తెలివి ఉండుంటే. అలా జనరల్గా ఎందుకు ఎదిగాను? ఎలాగైనా మీరు చెలగాటి పెట్టేసిన కొలిది ఒక మాటగా ఎందుకు మారిపోయాను? అలా పట్టుకోండి. అలా పట్టుకోవడం వల్ల మిమ్మల్ని వ్యూహాత్మకంగా నేను ఈ సృష్టినే పట్టించిన వాడిని అవుతాను. నా వల్ల మీరు, మీ వల్ల నేను అలా బలపడతాం. అర్థమవుతుందా? అంతేగా నేనేదో చెప్పేయటం, మీరేదో చెవిలో పూలు పెట్టుకుని వినటం కాదు. నిజమేనండి, ఇప్పటికి ఇలా చెప్పారు, ఇక మీద చెప్పుకుందాం రండి, అలాగా మీరే చెప్పగలరు. మళ్ళీ ఇప్పటికే మీరు అలా పట్టుకోవడమే అపరూపం. మీ దర్శనం అపరూపం. ఆడతనం మొగతనం అలా ఒక చోట ఇంకా మీ ఇద్దరిని కలపాలి. మేము, మాకు అర్థమైంది, విశ్వ తల్లిదండ్రులు మీరు బలపడతారు, మమ్మల్ని బలపరుస్తారు. అలాగా మాతో అలా మాట్లాడాలా? నువ్వు ఏదో చెబితే చూడమన్నారు, లేదా మానేమన్నారు, ఎవరినో కూర్చోబెట్టుకుంటాం, ఎవరినో నుంచోబెట్టుకుంటాం అంటే అవ్వదు. ఇంకా
మనుషులు కుదరరిక. నాతో సహా మనిషి అన్నవాడు ఎవరికీ సెక్యూరిటీ లేదని మీకు అర్థమవుతుంది కదా. నన్ను కూడా ఏదన్నా చేయొచ్చు, నన్ను కూడా ఎలా కులంగా మాట్లాడేయచ్చు. నేను తెలివి తక్కువ మాటలే నన్ను గొప్పగా మాట్లాడిన పరిస్థితిలో లోటు మాటలుగా అనిపించేవి అలా ఉంటాయి కదా మనుషులంటే. మరి అందుకే మాస్టర్ మైండ్లోకి తీసుకుపోండి. నేను ఇలా మాట్లాడితే ఇలా అమలు దీన్ని బలపరుచుకోండి. ఓ అధినాయక మహారాజా మమ్మల్ని కాపాడండి అని అలా అనాలి. అలా మీరు పెంచుకోవాలన్నమాట. ఎవరు కాపాడతారు? నేనే నన్నే మీరెవరో కాపాడాలంటే ఇంకేం చెప్తానుగా. వ్యూహ స్వరూపంగా పట్టుకుంటే నేను రక్షణ వలయంగా ఉన్నాను, ఆరం దీపంగా ఉన్నాను, అలా పట్టుకోవాలన్నమాట. ఇంక మీకు ఎవరికో మనుషులకు ప్రాధాన్యత ఇస్తాను, మీరు మనుషుల కొద్దీ నడపండి అని ఎవరు రెచ్చగొడుతున్నారు? అది చాలా ప్రమాదం. ఇంకా మనుషులు సీరియస్ డ్యామేజ్లు చేశారు, లక్షల మందికి ఏదో చేశారు, హాని చేశారు, వాళ్ళందరినీ ఓదార్చుకోండి, ప్రేమగా మలుచుకోండి నా మాట విని. ఇది ఏదన్నా మీద పడిపోతే ఒకసారి చచ్చిపోతారు. అలాగ అక్కడికి ఏం జరిగింది? పరికరమాలు మన ఈ రోజుల్లో మైండ్లుగా డీల్ చేయాలి కాబట్టి అలా జరిగిందనమాట. ఎలాగన్నా మైండ్ పైకి వచ్చిందా? మరి మైండ్ పైకి వచ్చినా మీరు మైండ్లు తొక్కేద్దామని చూస్తారు. మైండ్లు ఎలా తొక్కేస్తారు? మాట ఎలా తొక్కేస్తారు? మనిషిని తొక్కేసినంత ఈజీ కాదు కదా మైండ్ తోటి. మైండ్ ఎలాగన్నా చల్లగా పైకి వస్తుంది, మైండ్ ఎలాగన్నా బలపడుతుంది. మనిషి చచ్చిపోయినా మైండ్ బతుకుంటుంది, మాట బతుకుంటుంది. అటువంటి మాటను పట్టుకోండి కేంద్ర బిందువుగా. నేను మనిషిని ఇలా ఉంటున్నానని కానీ మీరు ఎలా ఉంటున్నారని కానీ అబద్ధం. మనమే ఉండం అలాగా. కావాలని ఎవరు తేలికైపోరు, తేలిక చేసుకోరు. ఈ లోపల ఇంతలోనే ఏదో మెసేజ్ పెట్టలేదు కాబట్టి తగ్గిపోయి మళ్ళీ పడుకుంటున్నాను కాబట్టి ఇంకా అలా చూడటం మానేసి సాక్షులు పెట్టి పట్టుకోండి. ఇంతలోనే వెలుగుతున్నాను, నాకేదో మచ్చలు వచ్చినాయి, మచ్చలు కూడా నన్ను పవిత్రంగా మార్చడానికే. ఏదైనా నాకు లోపల క్యాన్సర్ ఉన్నా నేనే పురుషోత్తముని, చచ్చిపోయినా నేనే అధినాయకుణ్ణి. అలా పట్టుకోవాలి నన్ను మాస్టర్ మైండ్ని. నా బదులు ఎవరు కూర్చోకూడదు. ఎవరు కూర్చుంటే వాళ్ళు మనిషి అయిపోతారు. ఆ సంతకాలు మేము పెట్టొచ్చంటే తగులాడుకుంటూ కూర్చుంటారు. ఆ సంతకం ఎవరు పెట్టకూడదు అనుకుంటేనే లాక్. అది మా మెటీరియల్ ప్రపంచం లాక్ అయిపోయి మైండ్ ప్రపంచం ఓపెన్ అయి ఉంటుంది ఎప్పుడు చూసినా. అలా ముందుకు వెళ్తారు చక్కగా. అటువంటి ప్రపంచంలో నా మైండ్ని ఎలాగన్నా ఈ శరీరంలో ఇముడ్చుకుంటారు. మీ మైండ్లు కూడా శరీరాలకు ఇముడ్చుకుంటారు. మీరు సింగిల్ మైండ్స్, నేను డబుల్ మైండ్, మరణం లేని మైండ్ని. వాక్ విశ్వరూపాన్ని ఇప్పటికే ఆడతనం ఒకతనం ఒక చోట పలికి ప్రకృతి పురుషుడు లయగా కాస్మికలీ క్రౌండ్ వెడ్డెడ్ ఫామ్గా అందుబాటులో ఉన్నాను. మాస్టర్ మైండ్గా ఉంటాను. నేను కళ్యాణ రాముడిని ఆల్రెడీ. రాధని కృష్ణుడిని ఎవరు విడదీయలేరు అని కృష్ణుడు ఎలా చెబుతున్నాడు అలాగా ఇద్దరు కలిసే ఉంటారు. అదే సృష్టి. కోర్ యాంగిల్ మళ్ళీ పైకి వచ్చింది. పూర్వ బంధాలు అన్నీ కూడా మైండ్గా మార్చబడ్డాయి. ఇంకేం కులాలు మతాలు ఈ వంశాలు ఏం పనికిరావు. ఈ పూజలు అన్నీ కూడా మైండ్లు పెంచుకోవడానికి మాటకే నడిచినప్పుడు ఇంకేదో మంత్రం ఉంది, ఇంకేదో పూజ ఉందని మాట్లాడటం అజ్ఞానం అవుతుంది. కాలాన్నే శాసించిన వాడు అందుబాటులో ఉండగా ఇంకా యుగం ఇంకా మొదలవలేదు, ఇంకా యుగం ఎక్కడో ఉంది అని అనకూడదు. సూర్య చంద్రాది గ్రహస్థితులు మీ చేతికి వచ్చున్నాయి. తపస్సు పట్టాలి, బుద్ధి సూక్ష్మంగా వ్యవహరించాలి, సూక్ష్మ వ్యవహారం చేయాలి. ఇప్పుడు మైండ్లుగా బలపడాలి. మనుషులే ముందుకెళ్ళడానికి లేదు. ధర్మో రక్షతి రక్షత సత్యమేవ జయతే.